నమస్కారం ప్రజలారా. ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు పరిపాలన ఎలా ఉంది, ఇద్దరు సీఎంల పరిస్థితి ఏమిటి, ప్రజల్లో అసంతృప్తి ఉందా లేదా, ప్రజలు సంతోషంగా ఉండారా, ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చారా అన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదే మనం ముందు తెలుసుకున్నాం. తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతున్నారు. దాంట్లో మనం ఒప్పుకోవాల్సిందే. మన దావాస్ పర్యటనకి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చారు. మంచిదే. ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, పోర్త్ సిటీ పెట్టడం కానీ, ప్లస్ లేడీస్ బస్సుల్లో ఫ్రీ పెట్టడము, ఆరోగ్యశ్రీ పెంచడము అవి చేస్తున్నారు. ఓకే, ఇది కూడా మంచిదే ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, హామీలు చాలా చేశారు ప్రజలకు. గ్యాసు, గృహజ్యోతి కింద యూనిట్ అవన్నీ బాగానే చేస్తున్నారు అని ప్రజల్లో అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో చాలామంది అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో కూడా ఇదే అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాం అంటున్నారు. పేదవాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి ఎవరికి బెడ్రూమ్లు ఇస్తున్నారు? కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇండ్లు వస్తున్నాయి తప్ప పేదోళ్ళకి ఎవరికి ఇండ్లు ఇస్తున్నాయి? ఎవరికి పేదోళ్ళు ఇండ్లు? 10 ఇండ్లు పేదోళ్ళకి ఇస్తే మిగతా ఇండ్లన్నీ వాళ్ళ కార్యకర్తలకు పోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికీ వస్తాయన్నారు, అప్లై చేసుకున్నారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తాము, ప్లేస్ ఉంటే డబ్బులు ఇస్తాము, ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్తున్నారు. మన గ్రామ సభలు కూడా పెట్టారు. కానీ ఎంతమంది ఇండ్లకు వచ్చారు? కానీ ప్రజల్లో మటుకు ఇది చెప్తూ ఉంటే చాలా వ్యతిరేకత మటుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాల్లో నేను అడుగుతున్నా కదా, అడిగితే వాళ్ళు అదే అంటున్నారు. ఏంది పాలన, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు చెప్పండి? ఓట్లకప్పుడేమో ఇంటింటికి తిరుగుతారు. మళ్ళీ అదే పేదోడు ఎవరుండారో ఇంటికి సర్వే చేయించి ఆ పేదోనికి ఇల్లు ఇవ్వచ్చు కదా అనేది జనాల్లో కూడా అనుకుంటున్నారు. ప్లస్ ఏమిటంటే గ్యాస్ సిలిండర్ 500కి అన్నారు. అది డబ్బులు ఎవరికి పడుతుందో తెలియదు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి డబ్బులు పడట్లేదు. అది కూడా వ్యతిరేకత ఉంది. ప్లస్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. అది ఎవరికి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది కూడా పూర్తిగా ఫెయిలు. ఈ గ్యాస్ సిలిండర్ది ఫెయిలు. ఒకటే 100కు 100 మార్కులు ఇచ్చేది ఒకటే, బస్సులో లేడీస్ ఫ్రీ అనేది మటుకు 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. కానీ మిగతా ఈ గ్యాస్ దోతి 50 మార్కులు ఇవ్వచ్చు. ఈ 200 యూనిట్లది కూడా 50. ఇంకా ఈ చెప్తున్నారు ఇంకా ఏమో చేస్తున్నాము ఇది అని. కానీ పేద ప్రజలకు ఏమందుతున్నాయి? అప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టే కదా ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు కూడా పెంచట్లేదు. అది కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ముందే పింఛన్ ఇస్తున్నారు, పింఛన్ లేదని. ఇట్లా ప్రభుత్వం మీద అప్పుడే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. ఎందుకు వ్యతిరేకత పెరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. అయితే ఇప్పుడు అది చూడరు. జగనన్న ఉన్నప్పుడు వాళ్ళకు నెల డబ్బులు వేసేవాడు అకౌంట్లో. ఆటో వాళ్ళకి 5,000, 10,000, అమ్మఒడినో ఇంకోబడినో డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు. అయ్యో జగనన్న ఉంటే ఈ డబ్బులు వేసేవాళ్ళు, ఆ డబ్బులు వేసేవాళ్ళు, ఇప్పుడు మాకేమీ రాలేదే అనే లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు తక్షణం కర్తవ్యం ఏమంటే ప్రజలకు చెప్పినవి 6 గ్యారెంటీలు చెప్పారు. ఇక్కడ 6 గ్యారెంటీలు సరిగా అమలు కాలేదు, అక్కడ 6 గ్యారెంటీలు సరిగా అమలు కాలేదు. అక్కడ ఒక గ్యారెంటీ అయితే పింఛన్ 4,000 రూపాయలు చేశారు, అది 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. ఇంకా గ్యాస్ సిలిండర్ అంటావా, అది 50 మార్కులకే. మిగతా ఇంకా అక్కడ పథకాలు ఇంకా ఈ బస్సుల్లో ఫ్రీ అని చెప్పారు, అది చేయలేదు. మహిళలకు 1,500 ఎంతో ప్రతి ఒక్క మహిళకు అన్నారు, అది చేయలేదు. అమ్మఒడి, రైతు భరోసా అన్నీ చెప్పారు, అవి కూడా రాలేదు. విద్యా వేదన, పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్క అమ్మాయికి 15,000 అని, అది ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే
మీరు ఏదో అక్కడ కూర్చొని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం టీవీలలో చెప్పుకుంటా పోతే ప్రజలకు ఏం అందుతున్నాయి ఏం చేస్తున్నారు కదా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ప్రజల్లో ఒకరో వ్యతిరేకత ఏర్పడిందంటే అది ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకుంటాయి. అప్పుడు 2 పార్టీలకు దెబ్బతింటారు. మన పూర్తి వ్యతిరేకత వచ్చేసినాక మీరు కడుపు నిండి వచ్చేసినాక మేము అది చేసినాం అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడే మొదటనే ప్రజలకు ఏం చెప్పినాం మనం గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు మనం చేస్తున్నామా లేదా, ప్రజలకు ఏమి ఇస్తున్నాము, ప్రజల మనసులో ఏముంది అది ఆలోచించాలి. ఇందిరమ్మ ఇండ్లు అంటారు, ఎవరికి ఇల్లు ఇస్తున్నారో తెలియదు. పేదోళ్ళుగానే ఉన్నారు, ధనవంతులుగానే అవుతున్నారు. ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు రావట్లేదు. ఇండ్లు ఉన్నోళ్ళకి ఇల్లు వస్తున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అంతే, ఇల్లు ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, పేదోళ్ళకి ఇల్లు ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, ఇండ్లు ఉండోళ్ళకే ప్లేస్లు ఇస్తున్నారు. జగనన్న కాలనీలు పెట్టారు, ఇండ్లు ఉండోళ్ళకి అందరికీ ప్లేస్లు ఇచ్చారు, కానీ పేదోళ్ళకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అట్లే చేస్తున్నాయి. ఊరికే మనం ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకో అప్పుడు ఇబ్బందిగా అవుతుంది కదా. ఇప్పుడు చెప్పారు, మనం 6 గ్యారెంటీలు చెప్పాము, 6 గ్యారెంటీలు మనం చేసేయాలి. చేసి మేము ప్రజలకి ఇది చేశాము అని చెప్పాలి. ఇప్పుడు చెప్పలేనప్పుడు మేము ఇంత సంపద సృష్టించాము, అన్ని కంపెనీలు పెడుతున్నాం, ఇన్ని కోట్లు పెడుతున్నాం, అంటే పేద ప్రజలకు రావాలి కదా, పేద ప్రజలకు అందాలి కదా. పేద ప్రజలకు ఎట్లా ఆదాయం రావాలి, ఎట్లా పెరగాలి ఆదాయము చెప్పండి. అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి తేడా ఉండాలి కదా, తేడా రావాలి కదా. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇస్తామన్నారు, ఏపీలో ఇంతవరకు దాన్ని ఊసేత్తలేదు. ఇక్కడ చెప్పారో లేదో తెలియదు, ఇది పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల్లో మటుకు తెలుగు రాష్ట్రాల మీద అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి ఏముందిలే ముందు ప్రభుత్వాలు ఇట్లే అనే కాడికి ఇప్పుడెప్పుడే అసంతృప్తి వస్తుంది. మనం టీవీలలో యాడ్లు ఇచ్చుకోవడం వేరే, ప్రజల్లో ఉండే వాళ్ళ అసంతృప్తిని పోగొట్టడం ఎంతవరకు మంచిది. 2 రాష్ట్రాల్లో కూడా సీఎంలు అవుతే వాళ్ళ వరకు బాగానే ఉంది, కరెక్ట్గా చేసుకుపోతున్నారు, డెవలప్మెంట్ దిశగా పోతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్ చేయాలని మంచిగా చేస్తున్నారు. అమరావతి డెవలప్ చేస్తున్నారే కానీ అక్కడ అన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, కానీ ప్రజలకు చెప్పినవి కూడా మనం నెరవేర్చుకుంటూ పోవాలి కదా. ఇప్పుడు 7 నెలలు అయింది ఏపీలో వచ్చి, ప్రజలకు ఏమంటున్నారు, ఈ పింఛన్ తప్ప మిగతాటి ఏం చేశారని ప్రజలే అడుగుతున్నారు. మాకేం చేశాడు, పింఛన్ ఇచ్చారు, ఏం చేశాడు అని. మళ్ళీ చాలా రోజులు పెంచుకొని దాని వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. మేము వచ్చినాము, ఇది చేసినాము అని చెప్పుకుంటూ పోతే ప్రజల్లో కూడా మీకు కూడా బాగుంటుంది. తెలంగాణలో కూడా అంతే. ఇప్పుడు మనం అన్ని కోట్లు పెట్టినాము, ఇన్ని కోట్లు పెట్టినాం, పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటా పోతే ప్రజలకు ఏమొస్తుంది, ఆ యాడ్లు చూస్తారా? టీవీలలో యాడ్లు ఇస్తారు, టీవీలలో చెప్తారు ఇది గొప్ప అది గొప్ప, కానీ పేద ప్రజలకు ఏమొస్తుంది ఏమనేదే కదా పేద ప్రజలు చూస్తారు. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ప్రభుత్వాలు కానీ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకొని పోతే మంచిది. ఎందుకంటే పేద ప్రజలు ఇక్కడ 6 గ్యారెంటీలు అక్కడ 6 గ్యారెంటీలు ఉన్నాయి, అవి అమలు చేయట్లేదు. కాబట్టి అమలు చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ ఈజీగా గెలవడానికి కూడా 2 ప్రభుత్వాల్లో ప్రభుత్వం కంటిన్యూ రావడానికి కూడా మీకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. కాబట్టి డెవలప్మెంట్ దిశగా చేయండి. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వ్యతిరేకత ఉంది. ఏమంటే రౌడీయిజం చేసిన వాళ్ళు, బూతులు మాట్లాడిన వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు ప్రభుత్వం. కాబట్టి అది కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇది తప్పు చేస్తే నెక్స్ట్ ఎవరు తప్పు చేయకూడదు అంటే అప్పుడు తప్పు చేసిన మినిస్టర్లు కావచ్చు, వాళ్ళని కావచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకుండా చంద్రబాబు నాయుడు గారు. అది ఎందుకు తీసుకుంటారు? రఘురామకృష్ణరాజు అంటున్నారు చూడండి, నన్ను కొట్టిన వాళ్ళే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకున్నారు, ఏమెందుకు అని. అట్లా అంత మెత్త వైఖరి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదు. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పుకుంటా పోతే మంచిది, కానీ మీరు చూసినట్టు వదిలేసుకుంటే రేపొద్దున మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించండి. పేద ప్రజల పక్షాన చెప్పిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి ప్రజల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాలనేది నా ఈ వీడియో సందేశం అండి. కాబట్టి
ఎవరు ఇంతకుముందు బీఆర్ఎస్ చేసిన తప్పులు, అక్కడ వైసీపీ చేసిన తప్పులు, వాటిని కంటిన్యూషన్ తప్పులు చేయకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోతే 2 ప్రభుత్వాలు కూడా మంచి జరుగుతాయని, తెలుగు ప్రజలు మంచిగా ఉంటారని, 2 రాష్ట్రాలు డెవలప్మెంట్ అవుతాయనేదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.